బద్రీనాథ్ ఆలయం, బద్రీనారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున ఉంది. ఇది హిందూ మతంలో విష్ణువుకు అంకితం చేయబడింది మరియు చార్ ధామ్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది 7వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్య నిర్మించబడిన పురాతన దేవాలయం. ఆలయం పేరు మీదుగా ఉన్న నగరాన్ని బద్రీనాథ్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 3133 మీటర్ల ఎత్తులో, హిమాలయ శ్రేణుల ఎత్తైన శిఖరాల మధ్య ఉంది. శీతాకాలంలో హిమాలయ ప్రాంతం యొక్క కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలయం సంవత్సరంలో 6 నెలలు మాత్రమే, ఏప్రిల్ చివరి నుండి నవంబర్ ప్రారంభం వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయం విష్ణు స్వరూపమైన బద్రీనారాయణుని ఆరాధనకు ప్రసిద్ధి చెందింది. నారద కుండ్ నుండి తీసిన తర్వాత 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించిన శాలిగ్రామంతో చేసిన అతని 1 మీటర్ పొడవైన విగ్రహం ఇక్కడ ఉంది. ఇది విష్ణువు యొక్క 8 స్వీయ వ్యక్త గోళాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బద్రీనాథ్ ఆలయ ప్రధాన పూజారి రావల్, దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణుడు. ఆలయ చట్టం 16/1939 ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చట్టం 30/1948లో ఈ ఆలయం చేర్చబడింది. ఇది తరువాత శ్రీ బద్రీనాథ్ మరియు శ్రీ కేదార్నాథ్ ఆలయ చట్టం గా పిలువబడింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వం నామినేట్ చేసిన 17 మంది సభ్యుల కమిటీ బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ ఆలయాలను నిర్వహిస్తోంది. ఈ ఆలయం విష్ణు పురాణం, మహాభారతం మరియు స్కంద పురాణం వంటి అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. 8వ శతాబ్దానికి ముందు ఆళ్వార్ సాధువులు రచించిన నలైర్ దివ్య ప్రబంధలో కూడా దీని వైభవం వివరించబడింది. బద్రీనాథ్ నగరం హిందువుల పవిత్ర చార్ ధామ్ మరియు 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ప్రాంతాన్ని బద్రి విశాల్ అని కూడా పిలుస్తారు మరియు విష్ణువుకు అంకితం చేయబడిన మరో 4 ఆలయాలతో పాటు పంచ్ బద్రి అని కూడా పిలుస్తారు. ఇది రిషికేశ్ నుండి 294 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఉంది. ప్రస్తుతం చార్ ధామ్ హైవే, చార్ ధామ్ రైల్వే వంటి అనేక పథకాల పనులు కొనసాగుతున్నాయి. నామకరణం చేయడం. బద్రీనాథ్ ప్రాంతం వివిధ కాలాలలో వివిధ పేర్లతో పిలువబడింది. స్కాందపురాణంలో దీనిని ముక్తిప్రద అంటారు. త్రేతాయుగంలో దీనిని యోగసిద్ధ అని మరియు ద్వాపర యుగంలో మణిభద్ర ఆశ్రమం లేదా విశాల తీర్థం అని పిలిచేవారు. కలియుగంలో దీనిని బద్రికాశ్రమం లేదా బద్రీనాథ్ అని పిలుస్తారు. ఇక్కడ సమృద్ధిగా కనిపించే బద్రీ, రేగు చెట్ల కారణంగా దీనికి ఆ పేరు వచ్చింది. ఒక పురాణం ప్రకారం విష్ణువు హిమాలయాలలో తపస్సు చేశాడు మరియు లక్ష్మి బద్రీ చెట్టు రూపాన్ని ధరించి విష్ణువును మంచు నుండి రక్షించింది. లక్ష్మి తపస్సును చూసిన విష్ణువు ఆమెను బద్రీనాథ్ అని పిలుస్తానని చెప్పాడు. పౌరాణిక కథలు. పురాణ జానపద కథల ప్రకారం బద్రీనాథ్ ప్రాంతాన్ని గతంలో శివభూమి, కేదార్ఖండ్ అని పిలిచేవారు. గంగా నది 12 పాయలుగా విడిపోయి అలకనంద పేరుతో ప్రవహించడం ప్రారంభించింది. విష్ణువు నీలకంఠ పర్వతం దగ్గర బాలరూపంలో అవతరించి ఏడ్వడం ప్రారంభించాడు. పార్వతి బాలుడిని ఒప్పించడానికి ప్రయత్నించింది మరియు అతను ధ్యానం చేయడానికి స్థలం కోరాడు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం బద్రివిశాల్ అని పిలుస్తారు. విష్ణు పురాణంలో ధర్మకుమారులు నార్ మరియు నారాయణ్ ఇక్కడ తపస్సు చేశారు. వ్యాస్జీ మహాభారతాన్ని కూడా ఈ ప్రదేశంలో రచించారు. పాండవులు తమ పూర్వీకుల పిండదానాన్ని కూడా ఇక్కడే నిర్వహించారని నమ్ముతారు. గ్రంథాలలో వివరణ. విష్ణు పురాణం, మహాభారతం మరియు స్కంద పురాణంతో సహా అనేక పురాతన గ్రంథాలలో బద్రీనాథ్ ఆలయం గురించి ప్రస్తావించబడింది. వేద గ్రంథాలలో బద్రీనాథ్ గురించి ప్రస్తావించబడింది. బద్రీనాథ్ మహిమ స్కంద పురాణంలో వివరించబడింది. భగవత్ పురాణం ప్రకారం విష్ణువు నర మరియు నారాయణ రూపంలో బదరికాశ్రమంలో శాశ్వతంగా తపస్సు చేస్తున్నాడు. బద్రీనాథ్ ప్రాముఖ్యతను మహాభారతం మరియు వరాహ పురాణంలో కూడా ప్రస్తావించారు. ఆళ్వార్ సాధువులు రచించిన నలైర్ దివ్య ప్రబంధ పుస్తకంలో కూడా బద్రీనాథ్ వైభవం వర్ణించబడింది. ఇతిహాస్. బద్రీనాథ్ ఆలయం యొక్క మూలం గురించి వివిధ అభిప్రాయాలు ప్రబలంగా ఉన్నాయి. కొన్ని ఆధారాల ప్రకారం ఈ ఆలయం 8వ శతాబ్దం వరకు బౌద్ధ విహారంగా ఉంది. దీనిని ఆదిశంకరాచార్య హిందూ దేవాలయంగా మార్చారు. ఇతర ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య స్థాపించారు. శంకరాచార్యులు అలకనంద నదిలో బద్రీనాథ్ విగ్రహాన్ని కనుగొన్నారని మరియు తప్ కుండ్ సమీపంలో ఉన్న ఒక గుహలో ప్రతిష్ఠించారని కూడా ఒక నమ్మకం. దేవాలయం పురాతన కాలం నాటిది మరియు ఈ ప్రాంతంలో తరచుగా హిమపాతాలు సంభవించడం వలన ఆలయం అనేకసార్లు పునరుద్ధరించబడింది. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో గర్వాల్ రాజులు విస్తరించారు. 1803లో భూకంపం సంభవించిన తరువాత ఈ ఆలయాన్ని జైపూర్ రాజు పునర్నిర్మించారు. ఈ ఆలయం 20వ శతాబ్దంలో పునర్నిర్మించబడింది మరియు పూర్తిగా పూర్తయింది. స్థానం.
బద్రీనాథ్ ఆలయ భౌగోళిక స్థానం 30.74 డిగ్రీలు ఉత్తర అక్షాంశం మరియు 79.44 డిగ్రీలు తూర్పు రేఖాంశంలో ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది మరియు ఈ నగరం పేరు మీదుగా బద్రీనాథ్ అని పిలువబడుతుంది. నగరం యొక్క అధికారిక పేరు బద్రీనాథ్పురి. ఈ ప్రదేశం హిమాలయాలలోని ఎత్తైన పర్వత శ్రేణుల ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి ఇక్కడ సగటు ఎత్తు 3133 మీటర్లు. ఈ ప్రాంతం గ్రేట్ హిమాలయాలు లేదా మధ్య హిమాలయాలు అని పిలువబడే హిమాలయ శ్రేణిలో ఉంది. అలకనంద నది ఇక్కడ ప్రవహిస్తుంది మరియు ఆలయం దాని కుడి ఒడ్డున ఉంది. తప్ట్ కుండ్ అని పిలువబడే వేడి నీటి ట్యాంక్ చష్మా ఆలయానికి దిగువన ఉంది. ఇందులోని నీరు ఔషధంగా పరిగణించబడుతుంది. నిర్మాణ శైలి బద్రీనాథ్ ఆలయం అలకనంద నది కంటే 50 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఆలయంలో 3 నిర్మాణాలు ఉన్నాయి: గర్భగుడి, దర్శన మండపం మరియు సభా మండపం. ఆలయ ముఖభాగం రాతితో చేయబడింది. సింహద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. గర్భగుడిలో శాలిగ్రామంతో చేసిన బద్రీనారాయణుని విగ్రహం ఉంది. ఆలయం చుట్టూ మరో 15 విగ్రహాలను కూడా పూజిస్తారు. తీర్థయాత్ర బద్రీనాథ్ ఆలయం విష్ణువుకు అంకితం చేయబడిన పంచ బద్రీ దేవాలయాలలో ఒకటి. వీటిలో బద్రీ విశాల్, బద్రీనాథ్ ఆలయం, యోగధ్యాన్ బద్రీ, భవిష్య బద్రీ, వృద్ధ బద్రీ మరియు ఆది బద్రీ ఉన్నాయి. ఈ 5 ఆలయాలకు మరో 2 ఆలయాలు, లక్ష్మీవన్ బద్రీ మరియు నరసింహ బద్రీ కలిపితే ఈ గుంపును సప్త బద్రీ అని పిలుస్తారు. అన్ని దేవాలయాలు మతపరమైన ప్రాముఖ్యత మరియు చారిత్రక ప్రాచీనతను కలిగి ఉన్నాయి మరియు బద్రీనాథ్ ఆలయంతో పాటు ఈ ఆలయాలు విస్తృత తీర్థయాత్ర మార్గాన్ని అందిస్తాయి. బద్రీనాథ్ ఆలయం సంవత్సరంలో 6 నెలలు తెరిచి ఉంటుంది. ప్రారంభ మరియు ముగింపు తేదీలు అక్షయ తృతీయ మరియు కార్తీక పూర్ణిమ ప్రకారం నిర్ణయించబడతాయి. ఏప్రిల్ చివరి నుండి నవంబరు ప్రారంభం వరకు యాత్రికుల కోసం పీక్ సీజన్. ఈ సందర్భంగా ఆలయంలో వివిధ పూజలు నిర్వహిస్తారు. ప్రధాన ఆచారాలలో బద్రివిశాల్ భగవానుని శృంగార ఆరతి, రోజువారీ పూజ మరియు ప్రత్యేక సందర్భాలలో మహాభిషేకం ఉన్నాయి. బద్రీనాథ్ ఆలయానికి ప్రయాణం చాలా కష్టం, ఎందుకంటే ఇది ఎత్తైన ప్రదేశంలో ఉంది మరియు దానిని చేరుకోవడానికి రహదారి కొండలు మరియు వంకరగా ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి యాత్రికులు రిషికేశ్ నుండి 294 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో అనేక మంది యాత్రికులు వివిధ ప్రదేశాలలో ఆగి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తారు. ప్రస్తుతం ఆలయానికి రవాణాను సులభతరం చేయడానికి చార్ ధామ్ మహామార్గ్ మరియు చార్ ధామ్ రైల్వే వంటి అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. బద్రీనాథ్ ఆలయంలో పూజా విధానం చాలా ప్రత్యేకమైనది. రావల్ అని పిలువబడే ఆలయ ప్రధాన పూజారి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన నంబూద్రి బ్రాహ్మణుడు. ఆలయ నిర్వహణ కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 17 మంది సభ్యుల కమిటీని నామినేట్ చేసింది. ఈ కమిటీ బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ ఆలయాలను నిర్వహిస్తుంది. ఆలయ నిర్వహణ, ధార్మిక కార్యక్రమాలు ఈ కమిటీ పర్యవేక్షణలో ఉంటాయి. బద్రీనాథ్ ఆలయం యొక్క మతపరమైన, సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను పరిశీలిస్తే ఈ ఆలయం భారతదేశంలోని ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు కూడా విశ్వాసం మరియు భక్తి కేంద్రంగా ఉంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యం, మతపరమైన పర్యావరణం మరియు చారిత్రక వారసత్వం యాత్రికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. బద్రీనాథ్ ఆలయం యొక్క మతపరమైన ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు మరియు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. బద్రీనాథ్ సందర్శన మతపరమైన దృక్కోణం నుండి ముఖ్యమైనది మాత్రమే కాదు, ఇది ఆత్మకు శాంతిని మరియు ఆధ్యాత్మిక అనుభూతికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇక్కడికి వచ్చే యాత్రికులు గంగా నది పవిత్ర జలంలో స్నానం చేస్తారు. ఇది అన్ని పాపాలను నాశనం చేస్తుందని నమ్ముతారు. ఈ నది యొక్క నీరు చాలా చల్లగా మరియు స్పష్టంగా ఉంటుంది. ఇది స్నానం చేసిన తర్వాత రిఫ్రెష్ అనుభూతిని ఇస్తుంది. దేవాలయం చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మతపరమైన మరియు పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇవి యాత్రికులను ఆకర్షిస్తాయి. కొన్ని ప్రధాన సైట్లు: 1. తప్ట్ కుండ్. ఇది బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న వేడి నీటి వనరు. యాత్రికులు ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ నీరు ఔషధ గుణాలను కలిగి ఉందని నమ్ముతారు మరియు వివిధ చర్మ వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. 2. నీలకంఠ పర్వతం. ఈ పర్వతం బద్రీనాథ్ ఆలయం వెనుక ఉంది మరియు దీని ఎత్తు సుమారు 6596 మీటర్లు. ఈ పర్వతం శివుని నివాసంగా పరిగణించబడుతుంది మరియు దాని గొప్పతనం మరియు దైవత్వం ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తుంది. 3. నారద్ కుండ్. ఇది బద్రీనాథ్ విగ్రహాన్ని బయటకు తీసిన పవిత్ర జలాశయం. ఈ చెరువు అలకనంద నది ఒడ్డున ఉంది మరియు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. 4. మన గ్రామం. భారతదేశం మరియు టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ గ్రామాన్ని భారతదేశం యొక్క చివరి గ్రామంగా పిలుస్తారు. మన గ్రామంలో వ్యాస్ గుహ,
గణేష్ గుహ మరియు సరస్వతి నది యొక్క మూలం వంటి అనేక చారిత్రక మరియు పౌరాణిక ప్రదేశాలు ఉన్నాయి. 5. వసుధార. ఇది బద్రీనాథ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన జలపాతం. వాసు ప్రవాహం యొక్క నీటి ప్రవాహం పవిత్రమైనది మరియు స్వచ్ఛమైనది మరియు దానిని చూసిన అనుభవం ప్రత్యేకమైనదని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులకు స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలను అనుభవించడం కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడి స్థానిక ప్రజలు ఆతిథ్యాన్ని నమ్ముతారు మరియు యాత్రికులను సాదరంగా స్వాగతిస్తారు. ఇక్కడి జానపద నృత్యం, సంగీతం మరియు సంప్రదాయ ఆహారాలు కూడా యాత్రికులకు ఆకర్షణీయంగా. అంతిమంగా, బద్రీనాథ్ ఆలయ సందర్శన మతపరమైన ప్రయాణం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక అనుభూతిని కూడా అందిస్తుంది. ఈ ప్రయాణం ద్వారా యాత్రికులు తమ విశ్వాసాన్ని బలపరచడమే కాకుండా ప్రకృతి సౌందర్యాన్ని మరియు ప్రశాంతమైన వాతావరణాన్ని కూడా అనుభవిస్తారు. బద్రీనాథ్ సందర్శన జీవితకాలపు మరపురాని అనుభూతిగా మారుతుంది. ఇది ప్రతి హిందువు జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. యాత్రికులు బద్రీనాథ్ ప్రయాణంలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొంటారు, అయితే వారి విశ్వాసం మరియు భక్తి వారికి యాత్రను పూర్తి చేయడంలో సహాయపడతాయి. ప్రయాణంలో ఇబ్బందులు, ఎత్తు సమస్యలు, చల్లని వాతావరణం మరియు కష్టమైన రోడ్లు వంటివి యాత్రికులందరికీ సవాలుగా ఉంటాయి. ఈ కష్టాలు ఉన్నప్పటికీ, బద్రీనాథ్ యాత్ర అనేది జీవితంలో ఒక్కసారైనా తప్పక చేయవలసిన ఆత్మీయమైన మరియు ఆధ్యాత్మిక ప్రయాణం. బద్రీనాథ్ యాత్రకు సన్నాహాలు. బద్రీనాథ్ తీర్థయాత్రకు వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన సన్నాహాలు చేయాలి. 1. ఆరోగ్య తనిఖీ. అధిక ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ప్రయాణానికి ముందు పూర్తి ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం అవసరం. 2. తగిన దుస్తులు. బద్రీనాథ్లో అత్యంత శీతల వాతావరణం ఉంటుంది, కాబట్టి జాకెట్లు, స్వెటర్లు, ఉన్ని క్యాప్స్, గ్లోవ్స్ మరియు సాక్స్ వంటి వెచ్చని దుస్తులు ధరించాలి. 3. మందులు మరియు ప్రథమ చికిత్స వస్తు సామాగ్రి. ప్రయాణ సమయంలో తలెత్తే ఆరోగ్య సమస్యలకు అవసరమైన మందులు మరియు ప్రథమ చికిత్స వస్తు సామగ్రిని తీసుకెళ్లడం ముఖ్యం. 4. నీరు మరియు ఆహారం. డ్రై ఫ్రూట్స్, బిస్కెట్లు మరియు చాక్లెట్లు వంటి తాగునీరు మరియు తేలికపాటి ఆహారాన్ని తగినంత మొత్తంలో తీసుకెళ్లాలి. 5. ట్రావెల్ ప్లానింగ్. బద్రీనాథ్ పర్యటనకు ప్లాన్ చేయడానికి ముందు, మార్గం మరియు వాతావరణం గురించి సమాచారాన్ని పొందడం ముఖ్యం. బద్రీనాథ్ యాత్ర పర్యావరణ ప్రభావం. మీ బద్రీనాథ్ సందర్శన సమయంలో పర్యావరణ పరిరక్షణను జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. యాత్రికులు ప్రకృతి సౌందర్యానికి, పర్యావరణానికి హాని కలగకుండా చూసుకోవాలి. దీనికోసం ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి. 1. వ్యర్థాల నిర్వహణ. ప్రయాణంలో ఉత్పన్నమయ్యే వ్యర్థాలను తగిన చోట విసిరి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. 2. సహజ వనరుల పరిరక్షణ. నీరు, వృక్షసంపద మరియు వన్యప్రాణుల సంరక్షణ అవసరం. నీరు వృధా కాకుండా వృక్షసంపదకు హాని కలగకుండా చూడాలి. 3. శబ్దం మరియు వాయు కాలుష్యం. యాత్రికులు శబ్దం మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి, తద్వారా సహజ పర్యావరణాన్ని సంరక్షించవచ్చు. బద్రీనాథ్ యాత్ర యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు. బద్రీనాథ్ ప్రయాణం కేవలం మతపరంగానే కాకుండా ఆధ్యాత్మిక కోణం నుండి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రశాంతమైన మరియు పవిత్రమైన వాతావరణం ఆత్మపరిశీలన మరియు ధ్యానానికి అవకాశం కల్పిస్తుంది. తీర్థయాత్రల సమయంలో ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలోని హడావిడి నుండి బయటపడటానికి ప్రయత్నిస్తాడు, తనలో తాను చూసుకుని ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు. బద్రీనాథ్ యాత్ర యొక్క సామాజిక ప్రాముఖ్యత. బద్రీనాథ్ యాత్ర సామాజిక ప్రాముఖ్యత కూడా తక్కువేమీ కాదు. ఈ ప్రయాణం ద్వారా ప్రజలు తమ కుటుంబ మరియు సమాజ సంబంధాలను బలోపేతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు కలిసి విహారయాత్రకు వెళతారు, ఇది వారి మధ్య పరస్పర అవగాహన మరియు ఆప్యాయతను పెంచుతుంది. అంతేకాకుండా తీర్థయాత్రలో కొత్త వ్యక్తులను కలుసుకోవడం మరియు సాంస్కృతిక మార్పిడి కూడా జరుగుతుంది, ఇది సమాజంలో ఐక్యత మరియు సోదరభావాన్ని బలపరుస్తుంది. ముగింపు. బద్రీనాథ్ ఆలయ సందర్శన మత విశ్వాసాన్ని మరింతగా పెంచడమే కాకుండా సంపూర్ణమైన మరియు సుసంపన్నమైన అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రయాణం వ్యక్తికి శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో శక్తినిస్తుంది. బద్రీనాథ్ యొక్క విశిష్టమైన ప్రకృతి సౌందర్యం, దాని పవిత్ర వాతావరణం మరియు దాని మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత ప్రతి యాత్రికుల జీవితంలో చెరగని ముద్ర వేస్తుంది. అలా బద్రీనాథ్ యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రయాణం ఒక వ్యక్తి యొక్క మతం మరియు విశ్వాసాన్ని బలోపేతం చేయడమే కాకుండా అతని ఆత్మతో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది.